బింబిసార అనే సక్సెస్ ఏదైతే ఉందో అది నీకు దీనికి ఏ విధంగా హెల్ప్ అయింది అనుకుంటున్నావు? అంటే మనం బింబిసార సినిమా అని నేను ప్రూవ్ చేసింది. ఇతను డీల్ చేయగలడు ఈ సినిమాని, ఇతను కంటెంట్ బట్టి మూవ్ అవుతాడు, ఫ్యాంటసీ జోనర్లో ఇతను రన్ చేస్తున్నాడు సినిమాని. అంటే బేసికల్గా అవతల వాళ్ళకి ముందు నమ్మకం ఉంటుంది. ఓకే, ఇంత పెద్ద సినిమా డీల్ చేశాడు అన్న నమ్మకం వాళ్ళు కలిగించింది ఆ సినిమా చూడడం వల్ల. సో ఇప్పుడు నేను కథ ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్లో బింబిసార రన్ అవుతుంటారు వాళ్ళకి. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అన్న లైఫ్ మార్చింది మొత్తం బింబిసార. అంతేగా, అసలు బింబిసార వచ్చిన తర్వాత కదా వశిష్ఠ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. అవును, లేకపోతే వశిష్ఠ ఎవరో ప్రపంచం అసలు బింబిసార లేకపోతే వశిష్ఠ అనేవాడు లేడు. దానికి కూడా చాలా లాంగ్ ట్రావెల్ కదా ఆ సినిమాకి. అన్నాళ్ళు ఎలా భరించారు అసలు? ఒక్క స్క్రిప్ట్ పట్టుకున్నారే, ఈ స్క్రిప్ట్ నచ్చట్లేదు, మరి ఇంకో స్క్రిప్ట్ చేసుకుందాం అని అనుకోలేదా? అంటే సార్ భరించాడు, ఓపిక పట్టాడు, ఇలాంటివి మాట్లాడతారు సార్, అవన్నీ కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఏ పనికైనా మొదలుపెట్టిన తర్వాత ఓ టైం పడుతుంది, ఆ టైం రావాలి. ఇప్పుడు నేను ఈ బింబిసార అనే కథ నేను 2019లో చెప్పాను. నేను 19 జాన్లో చెప్పాను ఐడియా కళ్యాణ్ గారికి. చెప్పిన తర్వాత హరిగారికి చెప్పాం. ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత కథలో కూర్చున్నాము, ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఆయన ఆ టైంలో వేరే సినిమా చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత చేద్దామన్నారు. మేము కథలో కూర్చుని కథ డిస్కషన్స్, ఇంకా కథ డీటెయిలింగ్ వెళ్దాము, ఈ ప్రాసెస్కి వెళ్ళాం. కరెక్ట్గా ఆ షూటింగ్ మొదలుపెట్టిన 5 డేస్కి కోవిడ్ వచ్చింది. అవును, మార్చ్ 10th మేము 8th మొదలు పెట్టాము. కరెక్ట్గా అప్పుడే 10th 11th రోజు మోడీ గారు అనౌన్స్ చేశారు షట్ డౌన్ అని చెప్పి, లాక్డౌన్ అని చెప్పి. కరెక్ట్గా 15th మూసారు. 5 days షూట్ చేసాం. ఆ బింబిసార్లో దర్బార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ముసలి మీద నడిచి వెళ్ళేది, ఫస్ట్ పెట్టడమే ఆ సీక్వెన్స్ పెట్టారు. ఓకే, అది షూట్ దర్బార్ సీక్వెన్స్ ఫినిష్ చేసాము, లాక్డౌన్ అన్నారు. ఇంకా అక్కడ నుంచి మనకు రకరకాల థాట్స్, మన సినిమా ఉంటుందా ఉండదా, ఓటీటీలు వచ్చినాయి, థియేటర్ జనవరి 6, ఇలాంటివన్నీ. ఏంట్రా కరెక్ట్ నానా కష్టాలు పడి హెటర్ అయిన తర్వాత ఈ కష్టాలు ఏంటి, అసలు ప్రపంచం ఆగిపోయేలా ఉంది. అవును, అసలు ప్రపంచాన్ని మన సినిమా తీస్తాం చూపించగలవా, ఇలాంటి డౌట్స్ అనేవి రజనీ. కానీ బట్ గట్స్ అనేవి ప్రొడ్యూసర్ హరి గారి కంటే ఆయన నమ్మకం. ఆయనకి చాలామంది చెప్పారు ఎందుకు ఆపేయండి, ఎక్కడితో అయిపోయింది, ఎవరో చూడరు, 5 రోజులు ఓటీటీలు వేసేయాలి, థియేటర్లకు ఎవరు రారు అని చెప్పినా కూడా ఆయన కళ్యాణ్ రామ్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ద డే 1 కథను ఎలా నమ్మారో దట్ డే లాస్ట్ డే వరకు కూడా అదే నమ్మకం మీద ఉన్నారు. అసలు అలాంటి కథని ఊహించి అలాంటి కథని తెరకెక్కించడానికి మీకు హెల్ప్ అయిన పాయింట్లు ఏంటండి? నేను బింబిసార్ నేను చూశాను. ఇట్స్ క్వైట్ ఏ డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ ప్లాటింగ్, డిఫరెంట్ టేక్ ఆఫ్. ప్రతి దానిలోనే ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ సినిమాలో టోటల్గా. దానికి ఏంటి అసలు, వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్? అంటే ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్ కథ నేను ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అదే ఒక చిన్న ఐడియా ఉండేది. మనకు చిన్నప్పటి నుంచి చాలా పాత సినిమా, నేను ఎక్కువ బేసికల్గా పాత రామారావు గారి సినిమాలు ఇవన్నీ బాగా చూస్తాను, విట్లాచారి గారి సినిమాలు ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాను. మ్యాజికల్ మిర్రర్, మాయాదర్పణం అంటాం కదా. అవును, మాయాదర్పణం దానికి చాలా అట్లు చూశాను, నేను విన్నాను. ఓకే, వాట్ ఇఫ్ మ్యాజికల్ మిర్రర్ నుంచి ఇటు నుంచి అటు వచ్చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా. అది అలా జనరేట్ అయిన ఐడియా. ఓకే, అయ్యి సరే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్దాం అన్నప్పుడు వేరే ప్రపంచం నుంచి వేరే పాస్ట్ నుంచి ప్రజెంట్ తీసుకొద్దాం ఆ ఐడియాతో మొదలయ్యి ప్యారల్ వరల్డ్ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ డిస్కషన్లో వచ్చినప్పుడు. సో ప్యారల్ వరల్డ్లో అక్కడెక్కడ జరుగుతుంది, అక్కడ ఉన్నవాడు మిర్రర్ దాటి ఇక్కడికి వచ్చేయాలి, మిర్రర్ ద్వారా. సో ఇక్కడికి వచ్చి ఎలా ఫేస్ చేస్తాడు. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎక్కడి నుంచి అమెరికా వెళ్తే పెద్ద ఇబ్బంది పడేది ఏమి ఉండదు. అవును, వేరే ఏ కంట్రీలో కూడా ఇబ్బంది పడం. అదే ఒక రాజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ వాడు కొత్తగా ఉంటాయి, ఇవన్నీ ఇబ్బంది పడతారు. అవును, ఆ కాలం నుంచి ఈ కాలంకి వచ్చి పడే ఇబ్బందులు ఎలా ఉన్న ఆ ఐడియాని జనరేట్ అయింది. ఆ తర్వాత నాకు మీరు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ గుర్తుంటే, అవును, బింబిసార విగ్రహానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దండలేస్తారు. అవును, అది బేసిక్ ఇన్స్పిరేషన్ నాకు. మన ఇక్కడ టీఆర్ఎస్ ఆఫీస్ పక్కన ఒక స్టాచ్యూ ఉంటుందండి, మహావీర్ జైన్ అని. అవును, చాలా మంది అని ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనుకుంటారు. కాదు, అవును, ఆ స్టాచ్యూ దగ్గర ఒకసారి నేను సిగ్నల్ అక్కడ ఆగినప్పుడు చాలామంది ఉన్నారు, నార్త్ నుంచి చాలామంది ఉన్నారు, దండలేస్తున్నారు, చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఏంట్రా బాబు ఇక్కడ ఏంటి అయింది అని చూస్తే ఆ రోజు ఆయన జయంతి అంట. వాళ్ళంతా కూడా వాళ్ళ వారసులు. సో వాళ్ళ వారసులు వచ్చి ఆయన జయంతి రోజు సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేసి. అది నాకు ఇన్స్పైరింగ్ అనిపించి, ఓకే వాట్ ఇఫ్ బింబిసారుడు ఫ్యామిలీ ఉండి వాళ్ళ వారసులు ఇక్కడ ఉంటే ఆ వారసులను అతను చూసుకుంటే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది.
సో ఆ విగ్రహం నుంచి వచ్చిందనమాట. అవును. టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న విగ్రహం. అవును. అంతే కదా, మీరు రచయితలు కానీ డైరెక్టర్లు కానీ ఎక్కడో అక్కడ ఒక ఇన్స్పిరేషన్ అన్నది. అవును, దాని ముందు చాలా వెర్షన్స్ చేసామండి. మ్మ్. బట్ వర్కౌట్ అవ్వట్లేదు. సరే ఏదో వెళ్తూ చూసి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా కళ్యాణ్ గారికి చెప్పగానే చాలా బాగుంది, మేము వర్కౌట్ చేద్దాం అన్నారు ఆయన. మ్మ్. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం. ఓకే. అండ్ అందులో మెయిన్ పాప ఎమోషన్. మ్మ్. నువ్వు చంపిన అమ్మాయే మళ్ళీ నీ ఇంట్లో పుట్టి నిన్ను కాపాడితే ఎలా ఉంటుంది, నిన్ను కాపాడితే ఏంటి అన్న పాయింట్ అక్కడ హైలైట్ అయింది బాగా. అవును, బికాస్ ఎమోషన్ ఎప్పుడు పే అవుతుంది. ఎమోషన్ ఎప్పుడు పే అవుతుంది. అవును, పైగా అది బాగా పండింది కూడా. అవును, ఎందుకంటే అంత బ్రూటల్గా ఒక అమ్మాయిని చంపేసినాడు, మ్మ్. వీడిని కాపాడింది అదే అమ్మాయి. ఫైనల్గా మళ్ళీ అదే అమ్మాయి వాడింట్లోనే పుట్టింది. అదే అక్కడ కనెక్ట్ అయిన పాయింట్ అదే. వీడు అంత క్రూరంగా చంపిన అమ్మాయి మళ్ళీ ఇంట్లో పుట్టి వీడినే కాపాడే ఆ పే ఆఫ్ ఉమ్. అది వండర్ఫుల్గా వర్కౌట్ అయింది సినిమాలో 100%.